కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము వాక్యము వర్డ్. నీ వాక్యము నా పాదములకు దీపము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. Your word is a lamp to my feet. Psalm 119. నీ వాక్యము నా పాదములకు దీపమో దీపమో నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నట్టే ఆ దీపము. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ ఆజ్ఞలందు నాకధిక వాంఛ. హల్లెలూయా ప్రభు, హల్లెలూయా ప్రభు, హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపమో దీపమో. ఎంతో చక్కని పాట. ఈ పాట పాడాలంటే జేసుదాస్ అంకుల్ గారే పాడాలి. జేసుదాస్ అంకుల్ అని నూతక్కి జేసుదాస్ అంకుల్ లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్లో మంచి పరిచారకుడిగా ఉండినటువంటి గొప్ప దైవజనుడు. ఆ కాలంలో అంటే ఇంచుమించు 20 సంవత్సరాలకు ముందు ఐఐటికి వచ్చి ఐఐటిలో మా మధ్య పరిచయం చేసి దేవుని వాక్యాన్ని అందించి ఐఐటిలో స్కాలర్స్ని దేవుని వాక్యంలో బలపరుస్తూ ఉండేవారు. అంత గొప్ప దైవజనులు. ఇండియన్ టెలికమ్యూనికేషన్స్లో పనిచేసుకుంటూ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ గాస్పెల్ ప్రీచింగ్ ఎంతో ఆసక్తిగా చేసేవారు. చూసారా, మనం ఏ పనిలో ఉండినప్పటికీ మన ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం, పర్పస్ డ్రివెన్ లైఫ్ అంటారు కదా. ఈ లోకంలో మనం ఎందుకొరకు జీవిస్తూ ఉన్నామంటే యేసుని కొరకు జీవిస్తున్నాం. అది మనం మర్చిపోకూడదు. తినడం కొరకు, త్రాగడం కొరకు, పెళ్లి చేసుకోవడం కొరకు, పెళ్లికి ఇచ్చుట కొరకు, వ్యాపారాలు, వినోదాలు, వీటి కొరకు జీవిస్తున్నామంటే అది వాస్తవం కాదు. పర్పస్ డ్రివెన్ లైఫ్. మన జీవితంలో దేవుడు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశాలు మనం తెలుసుకున్నామా, నెరవేరుస్తున్నామా? ఎప్పుడు కూడా యేసుదాస్ అంకుల్ నాకు చెప్తూ ఉంటారనమాట, నీ జీవితంలో దేవుని ఉద్దేశం స్వార్థ బహుబలముగా ప్రకటించడం. ఆ స్వార్థ ప్రకటించటం నిర్లక్ష్యం చేయవద్దు. అంటే పౌలు తిమోతికి బోధిస్తూ ఉండేవాడు, సమయాసమయందు వాక్యమును ప్రకటించు అని చెప్పి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ప్రకటిస్తూ, బోధిస్తూ, ప్రోత్సహిస్తూ ఉండేవాడు. అట్లా యేసుదాస్ అంకుల్, నూతక్కి జేసుదాస్ అంకుల్ అని ఎంతగానో ప్రోత్సహించేవారు. నేను ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు, తర్వాత అంతకుముందు ఐఐటిలో స్కాలర్గా ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ నుంచి కొరియా వెళ్ళినప్పుడు, తర్వాత కొరియా నుంచి ఇండియా వచ్చినప్పుడు, ఇండియా నుంచి మళ్ళీ చైనా వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా జేసుదాస్ అంకుల్ ఎంతగానో ఒక మంచి కాపరి, గుడ్ షెపర్డ్ లాగా, ఒక ఆత్మీయ కుమారుని పట్ల ఒక కాపరి, సంఘ కాపరి ఎట్లా బాధ్యత కలిగి ఉంటాడో, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నేను ఆత్మీయంగా ఎట్లా ఉన్నానో అని నా కొరకు ప్రార్థన చేసి, భారం కలిగి, ఎంత ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎక్కినా, ఎంత సైంటిస్ట్గా ఉండినా, ఎంత కెమిస్ట్గా ఉండినా, ఎంత హెచ్చించబడినా, దేవుడు మన పట్ల ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఉద్దేశము, సంకల్పం ఏమిటి అనేది మనం మర్చిపోకూడదు. ఆయన మహిమార్థం మనం జీవించాలి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుని ఎరగనటువంటి వారితో పంచుకొనాలి.
ఇప్పుడు చూడండి, ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే ఆహ్, ఇజ్రాయెల్‌పై శత్రు సైన్యం దండెత్తొచ్చింది. ఆహ్, ఇజ్రాయెల్ దేశపు వెలుపట, అంటే పట్టణపు గవని వెలుపట. వెలుపట ఎవరుంటారు? వెలివేయబడినటువంటి వారుంటారు. పూర్వకాలంలో కుష్ఠరోగం వచ్చినటువంటి వారిని ఊర్లో ఉంచేవారు కాదు. వెలివేసేవారు. ఊరు నుంచి బయటికి పంపించేసేవారు. అట్లా ఈ ఇజ్రాయేలు దేశం యొక్క పొలిమేరల్లో ఊరి వెలుపట ఈ కుష్ఠరోగులు ఉంటూ ఉన్నారు. అందరి చేత తృణీకరించబడి, తిరస్కరించబడి, ఊరు వెలుపట ఉంటే వాళ్ళకేమన్నా నీళ్లుంటాయా? ఆహారం ఉంటుందా? అంటే ఆకలి దప్పులు కదా! ఎంత కష్టం. వాళ్ళకెవరైనా ఆహారం తెచ్చి పెడతారా? చూసారా? అట్లాంటి కష్టమైనటువంటి జీవితాలు జీవించేవారు. పూర్వం లెప్రసీతో బాధపడుతున్నటువంటి వారు. ఇప్పుడంటే లెప్రసీతో ఉన్నటువంటి వారు చక్కగా వైద్య సేవలు అందుకుంటూ ఉన్నారు. మిషనరీస్, తర్వాత మంచి సర్వీస్ ఓరియెంటెడ్ కలిగినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ చారిటీ ముఖ్యంగా లెప్రసీ వాళ్ళని ఎంతగానో ఆదరిస్తున్నారు. క్రీస్తు ప్రేమ కలిగి అనేక చారిటబుల్ ట్రస్ట్‌లు కూడా లెప్రసీ ఉన్నటువంటి వారి పట్ల దయా హృదయం కలిగి, జాలి కలిగి మంచి మెడికల్ కేర్ ఇస్తూ వాళ్ళని ఆహ్, కమ్యూనిటీలో చేర్చుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్, కావాల్సినటువంటి నిత్యావసరమైనటువంటి వస్తువులన్నీ కూడా సరఫరా చేస్తున్నారు. పూర్వం అట్లా ఉండేది కాదు. అంటే బైబిలికల్ టైమ్స్‌లో మనం చూసినట్లయితే కుష్ఠరోగము శపింపబడినటువంటి వ్యాధిగా భావించేవారు. ఎందుకంటే దేవుడు చాలామందిని అట్లా శపించినప్పుడు వారు కుష్ఠము కలిగినటువంటి వారిగా మారిపోయినారు. ఉదాహరణకి మోషే యొక్క సహోదరి, మోషే యొక్క అక్క అయినటువంటి మిరియామును దేవుడు ఉమ్మ వేసినప్పుడు, ఆ ఉమ్మ వచ్చి ఆ ముఖం మీద పడినప్పుడు ఆమె శరీరం అంతా కూడా తెల్లని మచ్చలు మచ్చలుగా కుష్ఠము కలిగిందా మారిపోయింది. ఎందుకంటే ఆమె తన సహోదరుడైనటువంటి, తమ్ముడైనటువంటి, దైవజనుడైనటువంటి మోషే మీద కాని మాట మాట్లాడుటను బట్టి దేవునికి కోపం పుట్టించింది. మనం ఎవరిని గురించి కూడా విమర్శించ తగము. కొన్ని విషయాలు మనకు తెలుసు, కొన్ని విషయాలు మనకు తెలీదు, కొన్ని విషయాలు మనం అపోహ అంటే ఇమాజిన్ చేసుకుంటాం. ఊహ. అది వాస్తవం గాదు. ఆ ఊహను బట్టి మనం ఎవరిని కూడా జడ్జ్ చేయలేము. ఎందుకంటే దేవునికే హృదయాంతరంగాలు తెలుసు. మోషే ఏ పరిస్థితుల్లో ఆ కూషు దేశపు స్త్రీని, నల్ల జాతి స్త్రీని వివాహం చేసుకున్నాడో, ఆ పరిస్థితుల కారణం ఏంటో అది మోషేకే తెలుసు. ఆహ్, నల్ల జాతి స్త్రీని, ఆ కూషు దేశస్తురాల్ని వివాహం చేసుకున్నట్టుని బట్టి మోషే యొక్క అక్క, నేను లేనా? నా తమ్ముడికి వివాహం చేయడానికి మంచి సంబంధాన్ని నేను చూడలేనా? లేవి గోత్రంలో చక్కని వంశం, కొంచెం చక్కని కులం, చక్కని గోత్రం ఇవన్నీ చూసి నేను పెళ్లి చేయనా? అనాథలాగా ఎక్కడ పడితే అక్కడ ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసుకుంటే అది మంచిదా? ఆ బాధంతా కూడా ఆమె హృదయంలో ఉంది. మరి ఆమె ఏ విషయంలో దేవుణ్ణి దుఃఖపరిచిందో మనకు తెలీదు గానీ, మోషేని గురించి కాని మాట మాట్లాడుటను బట్టి, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుటను బట్టి, మోషేను విమర్శించుటను బట్టి అని మాత్రం బైబిల్ గ్రంథంలో రాయబడినది. అట్లా మోషే మీద కాని మాట మాట్లాడడాన్ని బట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మోషేతో చెప్తున్నాడు, నీ అక్క, నీ తమ్ముడు, నీ అక్క, నీ అన్న ఉన్నారు గదా! వాళ్ళిద్దరూ గూడా రేపు నా గుడారానికి వాళ్ళని తీసుకొని రా అని జెప్పి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నీ సహోదరైనటువంటి మిర్యాము, నీ సహోదరుడైనటువంటి అహరోను రేపు నీతో కూడా కలిసి ప్రత్యక్ష గుడార సముఖమునకు రావాలని చెప్పి చెప్పినప్పుడు, మోషే తన అన్న అయినటువంటి అహరోను, తన అక్క అయినటువంటి మిర్యామును తీసుకొని దేవుని సన్నిధికి వచ్చాడు. ఆవిడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మిరియాముతో ఏమని చెప్తున్నాడు? మిరియాము, అహరోను మీరు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు నేను వినలేదు అని అనుకుంటున్నారా? చాలామంది ఏ భ్రమలో ఉన్నారంటే, వాళ్ళు ఫోన్ కాల్స్ ఎవరు వినట్లేదని, వాళ్ళ ఈమెయిల్స్ ఎవరు చదవట్లేదని, వారు గదుల్లో మాట్లాడుకుంటున్నటువంటి గదుల్లో మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు ఎవరికీ వినపడటం లేదని అనుకుంటున్నారు. నాకు ఇంకొక మంచి పాస్టర్ గారు ఉండేవారు. ప్రభుకుమార్, షవాకుల ప్రభుకుమార్ గాని ఆయన ఇట్లా చెప్పేవారు. గోడలకు చెవులుంటే జాగ్రత్త. గోడలు వింటాయి. గోడలకు చెవులేంటా అని అనుకునేవాడిని. ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిపోయిందంటే నానో టెక్నాలజీ వచ్చేసింది. నానో సెన్సార్స్ వచ్చేసాయి. నానో రిసీవర్స్ వచ్చేసాయి కదా! ఇప్పుడు అంతకంటే ఏమిటంటే ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది. గోడల్లో నుంచి కూడా రేడియేషన్స్ రకరకాలైనటువంటి సోర్సెస్ వచ్చి చక్కగా మనం ఏం మాట్లాడుకుంటున్నామో అన్నీ కూడా గ్రాస్ప్ చేయగలరు. ఇప్పుడు జపాన్ టెక్నాలజీకి ఏమి ఆటంకం ఉంది చెప్పండి? మనం గదుల్లో మాట్లాడుకుంటున్న విషయాలు తెలుగులో మాట్లాడుకున్నా కూడా చక్కగా జపాన్ భాషలోకి అనువదించి వినగలరు వాళ్ళు. అంతగా స్పేస్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా! అంతగా అడ్వాన్స్ అయిపోయింది కదా! నానో టెక్నాలజీ అంటే ఏమిటి? అక్కడ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి.
ఆ సెన్సార్స్ మనకు కనపడవు. ఎంతో చిన్న చిన్న డివైజెస్. గోడలకు చెవులుంటాయంటే ఏంటో అనుకున్నాను. మనం గోడలకు చెవులుంటాయని అర్థం చేసుకోవాలి. అంటే మనం గదుల్లో మాట్లాడుకోనన్నటువంటి విషయాలు మిద్దెల మీద చక్కగా మైక్‌లో ప్రకటించబడతాయని చెప్పి బైబిల్ గ్రంథంలో ఎప్పుడో చెప్పారు. బైబిలికల్ టైమ్స్‌లో చెప్పినటువంటి మాటలు ఇప్పుడు నెరవేరలేదా? మీరు గదుల్లో మీ పడక గదుల్లో మాట్లాడుకునేటువంటి విషయాలు చక్కగా మిద్దె మీద వినపడతాయని చెప్పి దేవుడు చక్కగా చెప్పాడు. అట్లా ఇప్పుడు మనం పడక గదుల్లో రహస్యంగా మంతనాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు క్నెసెట్ అంటాం. క్నెసెట్‌లో మంతనాలు జరుగుతూ ఉంటే అవి ఎక్కడో వినపడతా ఉన్నాయి. జపాన్ దేశంలో వినపడతా ఉన్నాయి. అమెరికా దేశంలో వినపడుతున్నాయి. ఎట్లా? క్నెసెట్ అంటే ఏమిటంటారా? క్నెసెట్ అంటే ఇజ్రాయెల్ దేశం యొక్క పార్లమెంట్‌ని క్నెసెట్ అంటాం. నేను జెరూషలేము వెళ్ళి ఇప్పుడు ఇజ్రాయెల్ క్నెసెట్ జెరూషలేంలో లేదు. ఇజ్రాయెలు క్యాపిటల్ ఏమిటంటే అఫీషియల్‌గా తెల్-అవివ్. అంటే ఆ తెల్-అవివ్ ప్రాంతంలో అనుకుంటా. నేను జెరూషలేం కూడా వెళ్ళాను. క్నెసెట్ అనున్నది తెల్-అవివ్‌లో ఉందా? జెరూషలేంలో ఉందా? జెరూషలేం అఫీషియల్ క్యాపిటల్ కాకపోయినప్పటికీ నేను యెరూషలేం వెళ్ళాను. మా ల్యాబ్‌లో ఉన్నటువంటి జూయిష్ ఫ్రెండ్స్‌తో కలిసి ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు, ఆ ఇజ్రాయెలు యెరూషలేము వీధుల్లో వెళుతూ ఉన్నప్పుడు నా స్నేహితులంటే ఇజ్రాయలీ జూయిష్ కలీగ్స్ అనమాట. నాతో పాటు ల్యాబ్‌లో రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళు. ఇంద్రనీల్ ఇదే క్నెసెట్ అని చెప్పి చూపించారు. డేవిడ్ మ్యారిడారు, ఇంకా అయాలు వీళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసి ఉండడమే ఒక భాగ్యం. నేను తాగనివాడనైనప్పటికీ దేవుడు నాకెంతో కృప అనుగ్రహించి ఆ జూయిష్ పీపుల్‌తో కలిసి చక్కగా యెరూషలేం వీధుల్లో ఆ! తిరగడానికి ప్రభు కృపనిచ్చారు. ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఎంత చక్కని వాతావరణం, ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం. యెరూషలేము, సీయోను కొండ, దేవుని సింహాసనము, దేవుని కనుదృష్టి సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు ఉండినటువంటి ఆ సీయోను కొండ, యెరూషలేము ప్రాంతము, ఇజ్రాయెల్ దేశం ప్రభు తీసుకుని వెళ్లారు. ఆ యూదులతో కలిసి ఆ యెరూషలేము వీధుల్లో తిరుగుతా ఉంటే కృతజ్ఞత. ఏమిటిది? కలయా? నిజమా? ఎంత ఆశ్చర్యం! దేవుడు ఆశ్చర్యకరుడు కాడా! ఇప్పుడు ఆ క్నెసెట్ ఉంది. ఎక్కడ? జెరూషలేంలో ఉంది. క్నెసెట్‌లో మాట్లాడుకున్నటువంటి విషయాలు దేవునికి మరుగై ఉంటాయా? సౌదీ అరేబియాలో మాట్లాడుకుంటున్నటువంటి మంతనాలు దేవునికి మరుగై ఉంటాయా? టర్కీలో మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు దేవునికి మరుగై ఉంటాయా? ఇప్పుడు ఇరాన్ ఏమిటి ఎంతో సంక్షోభంలో ఉన్నది చూసారా? ఇరాన్‌లో ఇంచుమించు 6,000 మంది మరణించారని చెప్పి మనం ఆహ్, నో నో న్యూస్ చూస్తాను. 6,000 మంది మరణించడం ఏంటి? ఎంత కష్టం, ఎంత కష్టం చూసారా? కోవిడ్ ఎపిడమిక్ నుంచి మనం చూస్తే ప్రతి చోట యుద్ధాలు, యుద్ధ వాతావరణాలు. కోవిడ్ అయిపోయిన తర్వాత యూక్రెయిన్ మీదకి రష్యా దండయాత్ర, తర్వాత వెనెజులా మీదకి అమెరికా దండయాత్ర, తర్వాత ఏ దేశం మీదకి ఏ దేశం దండయాత్ర చేస్తుందో తెలియదు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే భారతదేశం ఏ దేశం మీదకి దండయాత్ర చేయనేరదు. దేవుడు ఆ కృప భారతదేశానికి ఇచ్చి ఉన్నారనమాట. భారతదేశంలో అనేక మంది ప్రైమ్ మినిస్టర్స్ మారిపోయారు, కానీ ఆ పాలసీ మారిపోలేదు కదా. ఇండియన్ ఫారిన్ పాలసీ ఏమిటంటే నో ఫస్ట్ స్ట్రైక్ అనమాట. ఇండియా తనంతట తానుగా ఏ దేశం మీదకి మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించదని, నో ఫస్ట్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అని ఇండియాస్ ఫారిన్ పాలసీ యాజ్ ఫార్ యాజ్ న్యూక్లియర్ డిజార్మెంట్ ఇస్ కన్సర్న్. అట్లనే భారతదేశ ఫారిన్ పాలసీ ఏంటంటే వసుధైవ కుటుంబం. ఇండియన్ ఫిలాసఫీ ఏంటంటే వసుధైవ కుటుంబం అంటే ఏంటంటే సమస్త పృథ్వీలో ఉన్నటువంటి వాసులు ఒక్క కుటుంబము. అదే కదా దేవుని ఉద్దేశం, దేవుని మనస్సు అదే కదా. క్రీస్తు యేసును కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండి చూసారా. అట్లా మన పొరుగు వారిని మనం సహోదరులుగా, సొంత కుటుంబీకులుగా భావించినప్పుడు, వాళ్ళ అవసరతలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయకుండా ఉంటామా? ఉండం కదా. అట్లా దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, మనకు ఉపకారం చేసినప్పుడు, మనకు సహాయం చేసినప్పుడు మనం పిసినారులుగా ఉండకూడదు. దాతృత్వం కలిగి ఉండాలి. ఏం జరిగింది? నాబాలు మోటువాడే, నీచుడే, దౌర్భాగ్యుడు, ఎంతో సమృద్ధిలో ఉన్నాడు, డబ్బు కలిగి ఉన్నాడు. డబ్బు కొదవా? ఐశ్వర్యానికి కొదవా? మంచి శుభ సందర్భంలో ఉన్నాడు. తన గొర్రెలకు చక్కగా బొచ్చు కత్తిరిస్తున్నాడు. బొచ్చు కత్తిరిస్తే ఆ రోజుల్లో ఎంతో డబ్బు. గొర్రెలు బొచ్చే కదా ఊలు. చలికాలంలో చలి తగలకుండా ఉండడానికి చక్కగా ఈ గొర్రె బొచ్చుతో చేసినటువంటి వస్త్రములు ధరించేవారు. గొర్రె బొచ్చుతో అనేకమైనటువంటి మెటీరియల్స్ తయారు చేసేవారు. గొర్రె బొచ్చు కత్తిరించుచున్నటువంటి సందర్భం అది ఒక చక్కని శుభ సందర్భం అనమాట. ఇప్పుడు వ్యవసాయదారులు కోతకాలం వస్తే, పొంగల్ వస్తే ఎంత సంతోషంగా ఉంటారు. ఆ సంవత్సర కాల పంట కూడా ఇంటికి వస్తుంది కదా. సమృద్ధి కదా, దీవెన కదా, డబ్బు కదా, ఆశీర్వాదం కదా. అట్లా నాబాలు ఎంతో డబ్బు సంపాదించుకుంటున్నటువంటి సందర్భంలో, ఐశ్వర్యవంతుడిగా ఉన్నటువంటి సందర్భంలో, దేవుని సేవకుడైనటువంటి దావీదు పేదరికంలో ఉన్నాడు, లేమిగల్లో ఉన్నాడు, దారిద్ర్యంలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. తన మామ అయినటువంటి షౌలు చేత తరంబడుచున్నాడు, అన్యాయానికి బలాత్కారానికి గురవుతూ ఉన్నాడు.
అట్లాంటి కష్ట పరిస్థితుల్లో ఒక వర్తమానం పంపుతున్నాడు ఎవరి దగ్గరికి? నాబాల్ దగ్గరికి. ఇట్లా దావీదు అరణ్యంలో ఉన్నాడు. తనతో ఉన్నటువంటి 400 మంది తన యొక్క సహకారులు, సహచరులు ఎంతో పేదరికంలో ఉన్నారు, ఆకలి కలిగున్నారు, కష్టంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి ఒక వర్తమానం పంపించి, దావీదునకు ఆహారము అవసరమైనది. నీవిప్పుడు సమృద్ధిలో ఉన్నావు అంటే అది దావీదు చేసినటువంటి మేలు గాదా? నీ గొర్రెలు కాపరులు అరణ్యంలో గొర్రెలను కాచుకుంటూ ఉన్నప్పుడు, వారు నిద్రలో ఉన్నప్పుడు, వారు ఆ గొర్రెల మందలను విడిచి వెళ్ళినప్పుడు, దావీదు సహచరులమైనటువంటి మేము నీ గొర్రెల మందను కాచి ఉన్నాము. నీ గొర్రెలకు ఏ హాని, ఏ అపాయం కలగకుండా మేము దివారాత్రాలు ఆ గొర్రెలను కాయుటను బట్టి నువ్వు ఇప్పుడు గొర్రెబొచ్చు కత్తిరించుకుంటున్నావు. నువ్వు సమృద్ధిలో ఉన్నావంటే, క్షేమంగా ఉన్నావంటే, నీ వారందరూ సురక్షితంగా ఉన్నారంటే, నేను చేసినటువంటి ఉపకారం అని జ్ఞాపకం పెట్టుకో అని చెప్పి దావీదు వర్తమానం పంపితే, ఈ బుద్ధిహీనుడైనటువంటి ధనవంతుడు ఏం చెప్తా ఉన్నాడు వర్తమానం చూడండి. తన యజమాని నుండి పారిపోయినటువంటి వారందరికీ నేను దాన ధర్మాలు చేయడానికి ఇక్కడ ఉన్నానా? తన యజమాని నుండి పారిపోయినటువంటి వాళ్ళతో నాకేం సంబంధం? అంటే ఏంటంటే నాబాలు దావీదును తప్పుపడుతున్నాడు, విమర్శిస్తున్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, నువ్వు నీ యజమాని నుండి పారిపోయినటువంటి వాడు. యజమాని నుండి ఎవరు పారిపోయారు? దావీదును చంపాలని చూస్తున్నాడు షౌలు. ఇంకా అక్కడే ఉంటే దేవుని చేత నడిపించబడినటువంటి వాడై షౌలు నుంచి దూరంగా తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే షౌలుకి ఏ హాని చేయకూడదు, అభిషేకింపబడినటువంటి షౌలుకు ఏ అపాయమో ఏ కీడు కలుగ చేయకూడదు. షౌలు అభిషేకించబడినటువంటి రాజుగా ఉన్నాడు కనుక అతనికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో దావీదు సౌలుకి ఏమీ హాని చేయకుండా ఉండాలి. అదే పరిస్థితిలో తన ప్రాణం కూడా తను కాపాడుకోవాలి కదా. దయాలు పట్టినటువంటి వాడే, అపవిత్రాత్మలు పట్టినటువంటి వాడే షౌలు దావీదును చంపాలని చూస్తున్నప్పుడు తప్పించుకుని పారిపోకుండా ఏం చేస్తాడు? అట్లాంటి పరిస్థితుల్లో దేవుని చేత నడిపించబడినటువంటి వాడై అరణ్యానికి వెళ్ళిపోయినాడు దావీదు. అట్లాంటి పరిస్థితుల్లో పేదరికంలో ఉన్నప్పుడు అరణ్యంలో ఆహారం ఎట్లా దొరుకుతుంది చెప్పండి? తనతో పాటు సహకారులు, సహచరులు ఉన్న వారందరూ కూడా 400 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో పేదరికంలో ఉన్నారు, ఆకలిలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో దావీదు సహచరులు ఎవరికైతే మేలు చేశారో, ఎవరికైతే ఉపకారం చేశారో, ఎవరి గొర్రెలనైతే కాచారో ఆ వ్యక్తికే వర్తమానం పంపించి, నాకు సహాయం చేయవలెను. ఇప్పుడు నువ్వు సమృద్ధిలో ఉన్నావు, దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదించాడు, గొర్రెబొచ్చు కత్తిరించుకుంటున్నావు, నాకు ఆహారం కొంత పంపించు అంటే ఆహారం పెట్టాడా? చూసారా? కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలిననో, కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృపను పొందెదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలునో పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలునో పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై వేల దూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం, ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం. ఆత్మనంద భరితులమై ఆగమన కాంక్షతో సాగెదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. చూసారా? ఆ యెరూషలేము, ఆ పట్టణాలు, ఆ వీధులు తిరిగినప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఆ గెత్సెమనే తోట, ఆ ఒలీవల కొండ,
ఆ సియోను కొండ, ఆ కలువరి కొండ, యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడినటువంటి ఆ అరిమత యోసేపు తోట, ఇట్లాంటి బైబిల్ మన కళ్ళ ఎదుట ఉంటుందన్నమాట. వాక్యం, అనాది వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. ఇన్ ద బిగినింగ్ దెర్ ఈస్ వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ విషయం మనకు ఎవరు చెప్తా ఉన్నారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి ఆయన శిష్యుల్లో అతి చిన్నవాడైనటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనేది మనకి వివరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్ అయి ఉన్నారు. ఆ వాక్కు ఆ శరీర రూపము దాల్చి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించున్నారు. అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు, యేసుక్రీస్తు ప్రభుకి ఇంత జ్ఞానం ఎట్లా వచ్చింది? బైబిల్లో ఈ కొన నుంచి ఆ కొన వరకు యేసుక్రీస్తు ప్రభు ఎట్లా అవపాసన పెట్టారు? ఏ ప్రశ్న అడుగుతున్నా ఎట్లా చెప్తున్నారు? ఈయన వయసు నిండా 30 సంవత్సరాలు కూడా లేవు. 12 సంవత్సరాలకి ఎంత పాండిత్యం ఈయనకి ఎక్కడొచ్చింది? ఏసే వాక్యము, ఏసే దేవుని కుమారుడు తండ్రి వేరు కాదు, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. యోసేపు మరియమ్మ గారికి భర్తగా ఉండినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు పుట్టు వరకు యోసేపు ఆమెను కూడలేదు, ఆమెతో శయనించలేదు, ఆమెతో దాంపత్య జీవితం కలిగి లేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జననము పవిత్ర జననము, పరిశుద్ధ జననము, భార్యాభర్తల దాంపత్య జీవితం వలన కలిగినటువంటి సంతానము కాదు. దేవుని వాక్యము, దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మశక్తి ద్వారా కన్య అయినటువంటి మరియ గర్భము ధరించి కుమారుని కని ఉన్నారు. ఆ కుమారునికి ఇమానుయేలు అను పేరు పెట్టబడినది. ఇమానుయేలు అంటే దేవుడు మనకు తోడు. కాబట్టి ఎవరైనా ఒంటరితనంలో ఉన్నారా, నిరాశలో ఉన్నారా, నిస్పృహలో ఉన్నారా, వ్యాధిలో ఉన్నారా, బాధలో ఉన్నారా, పిశాచు చేత, దేపు శక్తుల చేత పీడించబడతా ఉన్నారా, శాపానికి గురయ్యారా, ఏ పరిస్థితిలో ఉండినప్పటికీ అన్ని పరిస్థితులకు చాలినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. గత మాసం డిసెంబర్ అంతా కూడా సాతానుడు కార్యముల వల్ల చెడ్డ మనుష్యులు సాతానుడి చేత ప్రేరేపించబడి తాంత్రిక దెయ్యపు శక్తుల ద్వారా నా కాలు ఇన్ఫెక్ట్ చేసినప్పుడు నడవడానికి ఎంతో కష్టంగా ఉండేది. కాళ్ళు టోస్ అన్నీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిపోయినాయి. అయితే నా స్నేహితులందరూ, శ్రేయోభిలాషులందరూ కూడా ఏం చెప్పారంటే, మీరు డెర్మటాలజిస్ట్ని కలవాలి, డాక్టర్ని కలవాలి, నెగ్లెక్ట్ చేయకండి, మీరు డెటాల్ వాడాలి, ఈ క్రీమ్ వాడాలి, ఆ క్రీమ్ వాడాలని చాలామంది చాలా సలహాలు ఇచ్చారు. ఇస్తూ ఉంటాం కదా, మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారికే సలహా ఇస్తాం. అనాథలకు ఎవరు చెప్పరు. తండ్రి లేనటువంటి వారిని ఎవరు గద్దిస్తారు? స్నేహితులు మన మేలు కొరకు చెప్తారు. నేను వాళ్ళు అట్లా సహాయం చేయడానికి చూసినప్పుడు నేనేం చెప్పానంటే, 45 సంవత్సరాల నుంచి నేను యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుదును. ఇప్పటికీ నేను బాప్తిజం తీసుకుని ఇంచుమించు 20 సంవత్సరాలు కావస్తున్నది. అంటే నేను ఎప్పుడు బాప్తిజం తీసుకున్నాను? 1997లో బాప్తిజం తీసుకున్నాను. 1997 అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000, ఇవి 26 అవ్వక 3, 29 సంవత్సరాలు. అంటే ఇంచుమించు 30 సంవత్సరాలు నేను యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు ఏ బలహీనత కలిగినా, ఏ శోధన కలిగినా, ఏ శ్రమ కలిగినా, ఏ అవసరత అయినా, ఏ వ్యాధైనా, బాధైనా యేసు నామములో ప్రార్థన చేసి, ప్రభా నీవు పొందిన గాయములను బట్టి, సిలువలో నీవు పొందినటువంటి గాయములను బట్టి నాకు స్వస్థత ఉన్నదని నేను నమ్ముచున్నానని ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరచి ఉన్నారు. ఇప్పుడు నన్ను స్వస్థపరచరా యేసుక్రీస్తు ప్రభు? నేనే మందు మాకు వేసుకోను. అంటే ఇప్పుడు నా విశ్వాస పరిణితిని బట్టి నేను యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి అట్లా చెప్పాను. కానీ వినేవాళ్ళని మందు వేసుకోవద్దని నేను అట్లా చెప్పగలను? నేను చెప్పలేను కదా. వాళ్ళ యొక్క విశ్వాస పరిమాణం నాకేం తెలుసు కదా. నేను ఎవరికి కూడా నా విశ్వాసమును ఇతరుల మీద నేను ఎప్పుడు కూడా రుద్దను. నేను మందు వేసుకోను, ఎందుకంటే నా విశ్వాసం వేరు. అందుకని చెప్పి ఇతరులు మందు వేసుకోవద్దని నేను చెప్పలేను కదా. వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని బట్టి, ఆ సంబంధాన్ని బట్టి, ఆ అనుభవాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు సైంటిఫిక్గా మెడిసిన్ ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రతి విధమైనటువంటి వ్యాధికి మెడిసిన్ ఉంది. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే జలుబు తగ్గుతుంది, ఒక మందు రాసుకుంటే, ఆయింట్మెంట్ రాసుకుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పోకపోవచ్చు. అది శరీర సంబంధమైన వ్యాధి అయితే పోతుంది. అది శాపం వలన వచ్చిందైతే, అది మంత్రతంత్ర దెయ్యపు శక్తుల వల్ల వచ్చిందంటే మందు వేసుకుంటే పోతుందా? ఆ పిశాచుతో పోరాడాలి అంటే ప్రార్థనా శక్తి మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఆయన పొందిన గాయములను బట్టి ఎంత చెడ్డ మనుషులు ఉన్నారంటే, చేతబడి చేసి పలానా వాడు చేయి పడిపోయేలాగా చేద్దామా, పలానా కన్ను పడిపోయేలాగా చేద్దామా, చక్కగా పరిగెడుతున్నాడే ఎట్లా స్లో డౌన్ చేద్దాం, ఎంతో ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాడే ఎట్లా అతని యొక్క ప్రోగ్రెస్ నిలిపివేద్దాం. చెడ్డ మనుష్యులు. వెనిజులాలో ఆయిల్ ఉంది, వెనిజులాలో మినరల్స్ ఉన్నాయి. ఆ వెనిజులా అధ్యక్షుడిని పట్టుకుంటే అవన్నీ కూడా నావే కదా. ఏమిటిది? ఇదేమి స్వభావము? దోచుకునే స్వభావము, దొంగ స్వభావము, సాతాను స్వభావము.
పరుల కొరకు మనం ఎప్పుడు కూడా ఉచ్చులు వలలు వేయకూడదు. పరులకి హాని చేయాలని చూడకూడదు. మనం ఏ కొలతో కొలుస్తామో అదే కొలతో మనకు కొలవబడుతుంది. ఎప్పుడు కూడా మేలే కోరుకొనాలి. పరులది ఏమి కూడా మనం ఆశించకూడదు. అది దేవుని వాక్యం చెప్తుంది. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉంటే, పలానా వాళ్ళకి చేతబడి చేసి కన్నులు పోగొడదామా, గుడ్డితనం కలుగజేద్దామా, పలానా వారి నోరు పాడు చేద్దామా, నోరు కంపు కొట్టేలాగా చేద్దామా, కడుపు కంపు కొట్టేలాగా చేద్దామా, కడుపులో వ్యాధి వచ్చేలాగా చేద్దామా, ట్యూమర్ వచ్చేలా, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు ఉన్నారు కదా. మెజిషియన్స్ లేరా? మంత్రగాళ్ళు లేరా? తాంత్రికులు లేరా? చేతబడి చేసేవాళ్ళు లేరా? ఇవన్నీ ఉన్నారు కదా. దేహాల దగ్గర విచారణ చేసేవారు లేరా? కర్ణ పిశాచం దగ్గర విచారణ చేసేవాళ్ళు లేరా? సోది చెప్పేవారు లేరా? సోది వినేవారు లేరా? ఇవన్నీ వాస్తవం కాదా? అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వీటన్నిటికీ అతీతుడైనాడు. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును, నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడేనకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. రాజ్యముల్ కంపించిన, భూరాష్ట్రముల్ ఘోషించిన, పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును. పరిస్థితులు ఎట్లా ఉండినా కూడా, గొప్ప శత్రు సైన్యము మన మీదకి లేచినప్పటికీ కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఎంత మాత్రం కూడా భయపడము. కాళ్ళు ఎంతో ఇన్ఫెక్షన్ అయిపోయినాయి, బ్లీడింగ్ అవుతూ ఉంది, నడవలేనటువంటి పరిస్థితి, ఆ కష్టం నాకే తెలుసు. అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం యేసుక్రీస్తు ప్రభు నేను నమ్మినటువంటి దేవుడు సజీవుడు. మన బిడ్డలకి అనారోగ్యంగా ఉంటే మనం చూసి ఓర్చుకోగలమా? నాకు అనారోగ్యంగా ఉంటే నా తండ్రి ఓర్చుకుంటాడా? నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడన్న విశ్వాసంతో యేసు నామములో ప్రార్థన మాత్రమే చేస్తాను. ఇంక మందు లేదు, మాకు లేదు. ప్రభువుని నమ్మాను, ప్రార్థన చేశాను. సాతానుడు కట్టినటువంటి కట్లని, ఏ ఇన్ఫెక్షన్ అయినా, ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా, లెప్రసీ కాజ్ చేసే బ్యాక్టీరియా అయినా, ఏ బ్యాక్టీరియా అయినా, చెడ్డ మనుష్యులు ఏ మంత్రము పన్నారో, ఏ కుట్ర చేస్తారో, కాలు పాడవడానికి ఎట్లా ఎవరెవరు చేశారో ఆ దేవునికే ఎరుక కదా. అయినా అవన్నీ నాకెందుకు? ఆయన పొందిన గాయములు ఒకటి నాకు స్వస్థత ఉన్నదని చెప్పి నేను యేసునామందు విశ్వాసం ఉంచినప్పుడు యేసయ్య నన్ను స్వస్థపరిచారా లేదా? ఇదొక చిన్న సాక్ష్యం. అనేక అద్భుతాలు నా జీవితంలో ప్రభు చేశారు, చేస్తూ ఉన్నారు. ఆయన సజీవుడైనటువంటి వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇదిగో మృతుడనైతిని కానీ యుగయుములు సజీవునిగా ఉన్నాను. ఏం అర్థం కావట్లేదు కదా. మా స్టూడెంట్స్ చెప్తారు, సార్ आप कहाँ से पढ़ा रहे हैं, क्या पढ़ा रहे हैं, हमें कुछ समझ में ही नहीं आ रहा है సార్. అంటే ఏమిటంటే మనకు ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి, ఆ అనుభవాన్ని బట్టి, ఆ టీచింగ్ స్కిల్స్ని బట్టి. మా తల్లిగారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, దేర్ ఆర్ 3 kinds ఆఫ్ టీచర్స్. వన్ ఈజ్ పూర్ టీచర్, యావరేజ్ టీచర్ అండ్ ఎగ్జాంపులరీ టీచర్. పూర్ టీచర్ ఏమో క్లాస్లో నిలబడి ఏమిటి ఆ పక్క స్టూడెంట్స్కి ఏం అర్థం కాదు, ఏం వినపడదు, వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినపడదు. పూర్ టీచర్ అనమాట. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు రాసుకుని వచ్చి అదే వాళ్ళకి చెప్తారనమాట. యావరేజ్ టీచర్ అంటే ఏంటంటే పుస్తకం నుంచి కొంచెం బయటికి వెళ్ళి లోక జ్ఞానం కలుగజేసే మాటలు కూడా చెప్తారు. ఎగ్జాంపులరీ టీచర్ అంటే ఆ స్టూడెంట్స్కి ఏది అవసరం అది చెప్తారనమాట. వాళ్ళ భవిష్యత్తు కొరకు, వారి కెరియర్ కొరకు, వాళ్ళకి ఏది మేలు, సిలబస్ నుంచి కూడా డీవియేట్ అయ్యి సిలబస్ని మించి చెప్తారనమాట. క్యా ఏ సిలబస్ మే హే సార్? టాపిక్ ఏంటి? రీసెర్చ్ ప్రాజెక్ట్ సిలబస్లో ఎట్లా ఉంటుంది? సిలబస్ వచ్చి ఫ్రేమ్ చేసి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో అడ్వాన్సెస్ అయ్యాయి కదా. ఇవన్నీ కూడా అప్డేటెడ్ రీసెర్చ్ పేపర్స్లో ఉంటాయి, కానీ సిలబస్లో ఎందుకు ఉంటుంది? క్యా ఏ సిలబస్ మే హే సార్? క్యా సార్ ఆప్ క్యా పढ़ा रहे हो, కహా సే పढ़ा रहे हो, హమే కుచ్ సమజ్ మే. ఇప్పుడు రాదు. అర్థం కాలేదంటే ఏమిటి? అర్థం కాలేదంటే దేవుని మాటలు కూడా అర్థం కావు. అవి అనుభవంలోనికి వచ్చిన తర్వాతే. ఇప్పుడు నాకు కూడా బైబిల్ గ్రంథం ఏం అర్థమయ్యేది కాదు. బైబిల్ అట్లా చిన్నప్పటి నుంచి చదువుతున్నప్పటికీ కూడా నాకేం అర్థమయ్యేది కాదు. ఇజ్రాయెల్ వెళ్ళి ఆ ఇజ్రాయెల్ని చూసినప్పుడు బైబిల్ ఉన్నట్టు సబ్బాత్ అంటే నాకేం తెలుసు? సబ్బాత్ అని చదివాను. ఆ సబ్బాత్ వెళ్ళి చూస్తే కానీ నాకు అర్థం కాలే. ఎంత రమ్యమైనది, ఎంత మనోహరమైనది, ఎంత ప్రశాంతమైనది, ఎంత విశ్రాంతితో ఉంటుంది, ఎంత సమాధానం, ఎంత విశ్రాంతి అని ఆ సబ్బాత్ అనేది అక్కడికి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది కదా. అర్థం కాలేదంటే నేనేం చేసేది? మా టీచర్లు చెప్పింది ఇంకా నాకు అర్థం కాల. ఆయన గోల్డ్ మెడల్ వచ్చింది ఎంఎస్సీలో. ఏంటది? ఆ లెవెల్కి మనం అందుకోవడానికి టైం పడుతుంది. ఆ టీచర్స్ లేరు, ఆ టీచింగ్ పద్ధతులు కూడా లేవు. ఇప్పుడు అన్నీ కూడా మారిపోయాయి కదా.
పూర్వం టీచింగ్ ఎంత స్టాండర్డ్‌గా ఉండేది. పూర్వం టీచర్స్ ఎంత స్టాండర్డ్‌గా టీచ్ చేసేవారు. ఏమిటి వారానికి 3, 4 క్లాసులుంటాయి అంతే. ఇప్పుడు ఆ వారానికి 20 క్లాసులు, 20 లెక్చర్స్ టీచర్ ఎట్లా ప్రెజెంట్ చేస్తారు చెప్పండి? కొంతమందికి న్యాయం చేయగలుగుతారు. కొంతమందికి న్యాయం చేయలేకపోతారు. కొంతమందికి స్పాంటేనియస్‌గా లెక్చర్స్ వస్తాయి. కొంతమందికి టీచింగ్ మెటీరియల్ మాత్రం ఇచ్చి ఊరుకొనగలుగుతారు. అది ఫస్ట్ ఇయర్. మనం అర్థం చేసుకోవాలి గదా! ఒక అడ్మినిస్ట్రేటర్‌గా ఉండి, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్‌గా ఉండి, తోటి కలీగ్స్ మీదకి వేయబడుతున్నటువంటి నేరారోపణలు నిజమా? కాదా? అని నిర్ధారణ చేసుకోవాలి గదా! వైస్ ఛాన్సలర్ గారు మా ప్రాజెక్ట్ కరెక్ట్ చేయడానికి, మా ప్రాజెక్ట్ రిపోర్ట్, మా ప్రపోజల్స్ కరెక్ట్ చేయడానికి 40 రోజులు, 50 రోజులు తీసుకుంటున్నారంటే, అందరికి అట్లా తీసుకుంటున్నారా? నీ ఒక్కడికే తీసుకుంటున్నారా? 40 ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ఆయనకొచ్చాయి. ఒకటి ఆ ఆర్డర్‌ని బట్టి ఎవరు ఫస్ట్ ప్రయారిటీ, ఎవరు ఫస్ట్ సబ్మిట్ చేశారో వాళ్ళని చూసుకొని, కరెక్ట్ చేసుకొని, ఒక్కొక్కళ్ళని సముదాయించి, ఒక్కొక్కళ్ళకి ఆయన న్యాయం చేయడానికే కదా ప్రయత్నం చేస్తారు. ఆయన పనా ఇది? నీ ప్రపోజల్స్ చదవడమేనా ఆయనకి పని? ఇంక వేరే పని లేదా? ఆయన సండే కూడా పని చేసే మనిషి. ఇంద్రనీల్ నీ ప్రపోజల్ నేను సండే ఈవినింగ్ పంపుతాను కరెక్ట్ చేస్తా అంటే, ఆ సండే ఈవినింగ్‌కి ఇప్పుడు ఆయన వయసు ఏమిటి? ఏమన్నా స్వీట్ 16లో ఉన్నాడా? లేకపోతే 30లో ఉన్నాడా? 60 సంవత్సరాలు రిటైర్డ్ డైరెక్టర్ ఐసీఎంఆర్ ఎంతో పెద్ద పొజిషన్ నుంచి రిటైర్ అయినటువంటి వ్యక్తి చూసారా? సాతానుడు అట్టి మనుషులను కూడా జల్లించి వేస్తున్నాడు. మా ప్రొఫెసర్ గారు చెప్తూ ఉండేవారు. మా పీహెచ్‌డీ కోర్స్ సూపర్వైజరు ప్రొఫెసర్ బి. విశ్వనాథన్ గారు ఇవన్నీ కూడా చెప్పారు. 2005లోనే చెప్పారు. యూ విల్ బి స్క్వీజ్డ్. యూ విల్ బి స్క్వీజ్డ్ లైక్ ఎనీథింగ్. మిమ్మల్ని పట్టుకొని పిండేస్తారు. ఎందుకని ఆయన పిండబడ్డాడు కాబట్టి చెప్తా ఉన్నాడు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్‌గా ఉన్నాడు. తర్వాత ఫుల్ ప్రొఫెసర్‌గా ఉన్నారు ఆయన. రీసెర్చ్ గ్రూప్‌ని రీసెర్చ్ గ్రూప్‌ని నడిపిస్తా ఉన్నాడు. యూ విల్ బి స్క్వీజ్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఇన్ ఫ్యూచర్. వెన్ యూ బికమ్ ఫ్యాకల్టీ దెన్ యూ విల్ అండర్‌స్టాండ్. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆ స్క్వీజ్డ్ అంటే ఏమిటో. అప్పుడు నాకు అర్థం కాలా. యూజీ స్టూడెంట్స్ వస్తారు, పీజీ స్టూడెంట్స్ వస్తారు, ఇంకొకళ్ళు వస్తారు, కొలాబరేటర్స్ వస్తారు. ఇవి ఆర్డర్ చేయాలి, అవి ఆర్డర్ చేయాలి, ఒకటే పనా? రోజుకి 30 పనులు ఉంటాయి. 30 పనుల్లో 1, 2 చేసుకునేటప్పటికే కాలం గతించిపోతుంది. ఆ 1, 2 చేసుకోవడమే ఎక్కువ. ఏంటి ఉదయం 5 గంటలకు లేచి రాత్రి 2 గంటలకు పండుకుంటేను ఇంత ప్రయాసపడుతున్నా. కానీ ఉపవాస్ కా భోజన్ మీఠా హోతా హై. ఇప్పుడు మనకి ప్రతిఫలం దొరకకపోయినా కాలక్రమేపీ ప్రతిఫలం దొరుకుతుంది. ఇజ్రాయెల్ ఎట్లా వెళ్ళాను? చిన్నప్పటి నుంచి పడిన కష్టాన్ని దేవుడు ఆశీర్వదించబట్టే కదా. కొరియా ఎట్లా వెళ్ళాను, చైనా ఎట్లా వెళ్ళాను, సవిత మెడికల్ కాలేజీలో నాకు ఎట్లా అవకాశం దొరికింది. కాబట్టి మన కష్టం ఎప్పుడు కూడా వృధా పోదు. ఎప్పుడో గేటు 2002 ఎంఎస్సీ అయిన సమయంలో క్వాలిఫై అయ్యాను. ఆ గేట్ సర్టిఫికేట్ ఎందుకు ఉపయోగపడదు, పిహెచ్డీ అయిపోయింది ఇంకెవరు చూస్తారులే అనుకున్నా. అయితే ఆ గేట్ క్వాలిఫై అయినటువంటి ఆ సర్టిఫికేట్కి ₹5,000 ఏమిటది పర్మనెంట్ రెమ్యూనరేషన్, ఎడిషన్, బోనస్, ఇంక్రిమెంట్. నా పిహెచ్డీ డిగ్రీ 2010 సంవత్సరంలో వచ్చింది. ఇది వచ్చి 9 సంవత్సరాలు అయ్యేపోయే. ఇప్పుడు 16 సంవత్సరాలు కావాల్సింది. పిహెచ్డీ డిగ్రీ ఇంకెవరైనా చూస్తారా? ఎందుకులే ఇంకెవరు చూస్తారులే అనుకున్నాను. సవిత మెడికల్ కాలేజ్లో పిహెచ్డీ సర్టిఫికేట్ తీసుకున్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. పిహెచ్డీ తీసుకుని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. చూసారా? మనం అనుకుంటాం మన కష్టం వృధా అయిపోయింది అని. కానీ యేసయ్య ఏం చెప్తున్నారు? క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థము కానేరదు. ఇన్ క్రైస్ట్ యువర్ లేబర్స్ షల్ నాట్ బి ఇన్ వెయిన్. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువునందు ఆనుకుని ప్రార్థన చేసి ప్రయాసతో దేవుని నుండి పొందుకున్న ఆశీర్వాదాలు కనుక వ్యర్థం కాల. దేవుని నుండి కాకుండా లోకరీతిగా పొందుకుంటే అవి ఎందుకు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు. ఎంతమంది నాకంటే ఉన్నతమైనటువంటిది అర్హతలు కలిగినటువంటి వారు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు చెప్పండి. నాకు ఉండొచ్చు 9 సంవత్సరాలు పోస్ట్ డాక్టరల్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఐఐటి పిహెచ్డీ షిప్ ఉండొచ్చు. ఈరోజు ఫ్యాకల్టీ పొజిషన్ రావడం ఎంత కష్టంగా ఉంది. ఎందుకంటే ద ప్రాబ్లమ్ ఈస్ ఇండియా ఈస్ కరప్టెడ్ టు ద కోర్. ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? యూనివర్సిటీ పొజిషన్స్, యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీస్ మనం చూసినట్లయితే 20 ఫ్యాకల్టీస్ ఉండాల్సిన చోట ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, మిగతా 19 ఫ్యాకల్టీ పొజిషన్స్ వేకెంట్. పిహెచ్డీ అయ్యాక, పోస్ట్ డాక్టరల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాక, ఇంకా నేను వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలా? ఎంత హేయమైనటువంటి పరిస్థితి. రిటర్న్ టెస్ట్ రాసి నాకు సెలక్షనా? ఏమిటిది? ఎన్ని లెక్చర్స్ ఇచ్చాను ఆన్లైన్లో చూస్తే తెలీదా? అట్లా ఉంది ఒక అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇవి అడాప్ట్ చేసే పద్ధతులు. ఇంకా ఏముంటుంది, ఆసక్తి ఏముంటుంది? ఇండియాలో కరప్షన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎంతో టాలెంట్ ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి.
అందుకని కృంగిపోకూడదు యవనస్తులు. దేవుని తట్టు చూసి నిరీక్షణ కలిగి ప్రార్థన చేసినప్పుడు, నల సంవత్సర హృదయం తెరిచి నాకు దేవుడు ఎట్లా ఇచ్చాడో, వాళ్ళకి కూడా దేవుడు సహాయం చేస్తాడు. అంతే కదా! మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. నీచులు, భ్రష్టులు, అపనిందలు పోసి నేరారోపణలు చేసి ఎట్లా ఒకళ్ళకి హాని చేద్దాం, కీడు చేద్దాం. 10,000 మంది దండెత్తి వచ్చి నేను భయపడను, నా మీదకి యుద్ధం రేగినను నేను భయపడనని దావీదు చెప్తున్నాడు. దేహాలు బట్టి అపవిత్రాత్మలు బట్టి షౌలు చంపాలని చూశాడు, చచ్చిపోయాడు. దావీదు ఎవరు చచ్చిపోయారు? తన కత్తి మీద పడి తానే చచ్చాడు. ఎవరన్నా చంపాలని చూస్తున్నావు? నీచుడా, భ్రష్టుడా, చండాలుడా, దౌర్భాగ్యుడా. నీ బిడ్డలు అనాథలే భిక్షం ఎత్తుకుంటారు, వారికి భిక్షం కూడా ఎవరు వేయరు. నీ భార్య వ్యధమండి అవుతుంది, నీళ్ళు పాడుపడిపోతుంది. కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ఆ శాపాలన్నీ 109వ అధ్యాయంలోని శాపాలన్నీ నీ ఇంటి వారి మీదకి వస్తాయి. ఎవరి మీద చేతపడి చేస్తున్నావు? దౌర్భాగ్యుడా, చండాలుడా, నీచుడా. కాయన అట్లా దేశదిమరై తిరిగాడు, నువ్వు కూడా అట్లా దేశదిమరపై తిరుగుతావు. ఎంతమందిని చూడలేదు నేను. నిప్పు ఒడిలో పెట్టుకుంటే కాలకుండా ఉంటుందా? జాగ్రత్త. దేవుడు తన వినికిడిలో ఈ వాక్యం దీవించి ఆశీర్వదించి బుద్ధి లేని వారికి బుద్ధి దయచేయను గాక. ఆమెన్.